భారత సైనిక వారసత్వ ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం తలుపులు తెరిచింది. దేశ యుద్ధకాలపు చరిత్ర అన్వేషణకు బాటలు వేస్తుంది. కేంద్ర పర్యాటక, రక్షణ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా యుద్ధ భూముల్లోకి మునిపెన్నడూ లేని విధంగా దేశ పౌరులను తీసుకువెళ్లనున్నాయి. బ్యాటిల్ ఫీల్డ్ టూరిజాన్ని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా యుద్ధ భూములను, సరిహద్దు ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా మారుస్తోంది. ఇందుకోసం భారత రణభూమి దర్శన్ యాప్ను ప్రవేశపెట్టింది. పంతొమ్మిది 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత రాజస్థాన్లోని లాంగేవాలా ప్రాంతం దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. జైసల్మేర్ ఎడారిని సందర్శించే పర్యాటకులకు ఇక్కడ ఏర్పాటు చేసిన వార్ మెమోరియల్ కేంద్ర బిందువు. ఇక్కడ యుద్ధానికి సంబంధించిన డాక్యుమెంటరీలను వీక్షించడం, ఆర్మీ నిర్వహించే దుకాణం నుంచి స్మృతి చిహ్నాలను కొనుగోలు చేయడం ద్వారా సందర్శకులు అద్భుతమైన అనుభూతిని పొందుతారు. ఈ స్ఫూర్తితోనే భారత సైనిక వారసత్వ ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. యుద్ధభూమి పర్యాటక ప్రాజెక్టు ద్వారా బ్యాటిల్ ఫీల్డ్ టూరిజాన్ని ప్రోత్సహించి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్థిక వనరులు సృష్టించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మారుమూల ప్రాంతాలకు సందర్శకులను ఆకర్షించడం ద్వారా అక్కడ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి వలసలను అరికట్టేందుకు చర్యలు చేపడుతోంది. అలాగే దేశ సైనిక చరిత్రను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఇన్క్రెడిబుల్ ఇండియా కింద రక్షణ వారసత్వాన్ని ప్రచారం చేయనుంది. బ్యాటిల్ ఫీల్డ్ టూరిజంలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్లోని కిబిదు, లద్దాఖ్లోని రెంజెంగ్, అలాగే కార్గిల్లోని ద్రాస్ వార్ మెమోరియల్, వాలాంగ్ వార్ మెమోరియల్, తవాంగ్ వార్ మెమోరియల్, అలాగే లాంగోవాలా వార్ మెమోరియల్, ఆపరేషన్ మేఘదూత్ వార్ మెమోరియల్ను టూరిజం సర్క్యూట్కు అనుసంధానిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇక ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమి సియాచిన్ ఈ ప్రాంతంలోకి 2023లో పర్యాటకులను అనుమతిస్తూ అక్కడ సైనికులు ఎదుర్కొన్న కఠిన పరిస్థితులను సామాన్యులకు పరిచయం చేసింది. 2020లో ఇండియా, చైనా సైన్యాల మధ్య ఘర్షణ జరిగిన గాల్వాన్ ప్రాంతంతో పాటు భారత సైనిక చరిత్రలో కీలక స్థానాలైన లాంగేవాలా, రెజాంగ్లా, అలాగే బమ్లా పాస్, పాంగోత్సో, డోక్లాంలకు సంబంధించిన వివరాలను రణభూమి దర్శన్ యాప్లో అందుబాటులో ఉంచింది కేంద్ర ప్రభుత్వం. దేశంలోని 77 యుద్ధ భూములకు చెందిన సమగ్ర చారిత్రక కథనాలను ఇందులో అందిస్తుంది. వీటిని సందర్శించాలనుకునే వారి కోసం ఈ యాప్ సమగ్ర ప్రయాణ వివరాలను అందిస్తుంది.